నమస్తే అండి. మన సంస్థ వచ్చేసేపాటికి గాయత్రి 99 డెవలపర్స్ అండి. మన చైర్మన్ గారు వచ్చేసి అశోక్ చౌదరి గారు మన్నేపల్లి. ఆయనది మనకి స్టేషను. ఇది వచ్చి మనకి వినుకొండ దగ్గర నుంచి మన శ్రీశైలం వెళ్ళే రూట్లో వినుకొండ వై జంక్షన్ నుంచి పొదిలి వెళ్ళే రూట్లో 2 km డిస్టెన్స్లో అయినవోలు అన్న ఊరు వస్తుంది. అయినవోలు అన్న ఊరు మధ్యలోంచి బ్యాక్ సైడ్కి వెళ్తే మనది టోటల్ 450 ఎకరాలు మొత్తం అవకాడో ప్లాంటేషన్ అనమాట. దీన్ని మనం ఎలా డివైడ్ చేసామంటే ఒక్కొక్క యూనిట్ 11 సెంట్ల కింద డివైడ్ చేసాం. 11 సెంట్లో మనం 38 అవకాడో మొక్కలు ఇస్తున్నాం. సైట్ అంతా కూడా వెంచర్ అంతా కూడా మనం 30 అడుగుల రోడ్లు 40 అడుగుల రోడ్లు తీసాం. దీంట్లో మనం 11 సెంట్లు 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్స్ వచ్చాయన్నీ కూడా 22 సెంట్లు. నెక్స్ట్ రోడ్లు ఫార్మేషన్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ రోడ్లు తక్కువ వస్తాయి కాబట్టి ప్రైస్ కూడా వేరియేషన్ వస్తుంది. ఎకరాస్ వచ్చేసేపటికి విడిగా ప్లాన్ చేసాం. 11 సెంట్లు 22 సెంట్లు ఒకలాగా చేసాం. 40 ఫీట్ రోడ్ లో వచ్చి 22 సెంట్లు వస్తుంది. 40 ఫీట్ రోడ్డు కాకుండా తీసుకోవాలనుకుంటే 2 యూనిట్లు కలిపి తీసుకుంటే మీకు 22 సెంట్లు అవుతుంది. మనకు 11 సెంట్లు ఎందుకు ప్లాన్ చేసామంటే అక్కడ నుంచి మనకు పాస్బుక్ వస్తుంది. సో నెక్స్ట్ 22 సెంట్లు, నెక్స్ట్ ఎకరం. మనకు 11 సెంట్లు వచ్చి 6 లక్షలు అండి. దీంట్లో 38 అవకాడో మొక్కలు ఇస్తాం. 11 సెంట్లు 6 లక్షలు, ఎకరం వచ్చేసేపాటికి మనకి 38 లక్షలు. ప్రజెంట్ మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 38 లక్షలు. ఇప్పుడు ప్రజెంట్ మనం వెనకాల బ్యాక్ సైడ్ మనకు కనబడేదంతా కూడా ఇదంతా 30 ఎకరాలు అండి. దీని వరకు మనకు మొత్తం ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్, రోడ్డు ఫార్మేషన్ అయిపోయింది. అదిగోండి గేట్లు కూడా మొత్తం సెక్యూరిటీ గేట్లు, ఫించింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలినంతా కూడా మనం రోడ్లు ఫామ్ చేసాము, ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తున్నాము, స్టోనింగ్ అయిపోయింది. ప్రజెంట్ దీంట్లో అయితే మనం 7 లక్షల వరకు ఇస్తున్నాం. గవర్నమెంట్ 12 లక్షల వరకు ఉందండి. 12 లక్షలు కార్డు వాల్యూ మనకి ఎకరం 12 లక్షలు. మనకి ఒక యూనిట్ రిజిస్ట్రేషన్కి వచ్చేసేపటి 30,000 అవుతుందండి విత్ పాస్బుక్. ఇది మనకేంటంటే ఒక మామిడి చెట్టు లాగా 3వ సంవత్సరం నుంచి కాపు మొదలవుతుంది, పూత మొదలొస్తుంది. 4వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. అందుకే మనం కస్టమర్కి 5th ఇయర్ దగ్గర నుంచి దీని మీదకి వచ్చే ఇన్కమ్ మనం జనరేట్ చేస్తామని చెప్తున్నాం. 5th ఇయర్ దగ్గర నుంచి వాళ్ళకి షేరింగ్ ఇస్తాం అనమాట. దీంట్లో టోటల్లో ఎందుకంటే వినుకొండ సరౌండింగ్ మొత్తం అంత చుట్టుపక్కలంతా కూడా 30 చిన్న గ్రామాల వరకు ఉన్నాయండి. 30 దాకా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా వీకెండ్ లో ఫ్యామిలీని తీసుకెళ్లి స్పెండ్ చేయడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా వాడుకోవాలన్న దాన్ని బట్టి వాళ్ళకి ఎంత సౌకర్యాలు కల్పించాలని చెప్పి 150 రిసార్ట్స్ ప్లాన్ చేస్తాం. ఇందులో ఈ 450 ఎకరాల్లో తీసుకునే వాళ్ళకి దీంట్లో 10 ఇయర్స్ పాటు ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది ఆ రిసార్ట్స్ లో. దీంట్లో 150 రిసార్ట్స్, 2 ఫంక్షన్ హాల్లు, 2 రెస్టారెంట్లు, 1 ఫంక్షన్ హాలు, చిల్డ్రన్ పార్క్, చిల్డ్రన్ స్విమ్మింగ్ పూలు, స్పా, సెలూన్ అన్ని ఏర్పాటు చేస్తాం. 10 ఇయర్స్ పాటు 450 ఎకరాల్లో తీసుకున్న వాళ్ళకి 10 ఇయర్స్ పాటు ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. 11 సెంట్స్ తీసుకున్న వాళ్ళు 1 డే ఉంటారు ఫ్రీగా. 22 తీసుకునే వాళ్ళు 2 days, ఎకరం తీసుకునే వాళ్ళు 5 days. ఇంకా ఎక్కువ రోజులు ఏమైనా ఉండాలనుకుంటే 25% డిస్కౌంట్ ఉంటుంది వాళ్ళకి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి సార్? 5 ఇయర్స్ పాటు మనకు వర్కింగ్ పీరియడే. మొక్కను గ్రోత్ తీసుకురావడానికి ఇవే సరిపోతుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ నుంచి మనం వాళ్ళకి ఇయర్లీ 6 months ఒకసారి కానీ ఇయర్లీ ఒకసారి కానీ అప్పుడున్న ప్లానింగ్ ప్రకారం వచ్చే ఇన్కమ్ ని ఖర్చులన్నీ పోను షేరింగ్ చేస్తాం. ఆఫ్టర్ 11 ఇయర్స్ 11th ఇయర్ మనం ఇచ్చిన దిగుబడి వాళ్ళ పెట్టిన 6 లక్షలకి మనం ఇచ్చే దిగుబడి సంవత్సరానికి 2 లక్షల పైన వాళ్ళకి ఇచ్చేది ఓకే అని సాటిస్ఫై అయితే మళ్ళీ 11th ఇయర్ మనకే అగ్రిమెంట్ రెన్యువల్ చేసి మనకే ఇస్తారు. లేదు అంటే ఒక వాచ్మెన్ పెట్టుకుని వాళ్ళే మొత్తం టోటల్ ప్రాఫిట్ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉందండి మనకి. ఒక కస్టమర్లు అందరూ కలిసి ఒక దగ్గర తీసుకుంటున్నారు. 2 లక్షలు అండి టోటల్. 5 లక్షల పైన అపాయం టోటల్ మనకి 5 లక్షల పైన ఆదాయం వస్తుంది. వచ్చే దాంట్లో 50-50. ఈ 30 ఎకరాల కోసం తీసిన సంప్ అండి ఇది. బోర్ నుంచి మనం ఈ సంపులోకి వాటర్ తీసుకుంటాము. ఇది టోటల్గా వచ్చి 15 feet ఉంటుంది. ఇది మనకి 15 ఇయర్స్ పాటు 10 ఇయర్స్ పాటు యూజ్ అవుతుందండి. 10 ఇయర్స్ వరకు దీనివల్ల ఇది మనకు యూజ్ అవుతుంది. టోటల్ 15 feet ఇది. ఇప్పుడు ఇక్కడ మనకి ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయిన దాని వరకు 30 ఎకరాల వరకు ఇది యూజ్ అవుతుంది. మొత్తం డ్రిప్ ఇరిగేషన్ అంతా వేసేసాము, దానికి కంప్లీట్ అయిపోయింది. దాని ఫిల్టర్ అండి మొత్తం ఈ 30 ఎకరాలకి దీని నుంచి మనం డ్రిప్ ఇరిగేషన్ లాగేసాం మొత్తం అంతా కూడా.